హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని మనం బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. నార్మల్గా మనం ఫోన్పే కానీ గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్లో మనం క్రెడిట్ కార్డ్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కన్వీనియన్స్ ఫీ కింద మనకు 2% నుండి 3% వరకు కన్వీనియన్స్ ఫీ అనేది పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే యాప్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల 1% కంటే తక్కువ కన్వీనియన్స్ ఫీ పడుతుంది. ఆ కన్వీనియన్స్ ఫీ కూడా మనకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే యాప్లో మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు 0 కన్వీనియన్స్ ఫీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హౌసింగ్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కొన్ని పర్మిషన్లు అనేవి అలో చేయమని అడుగుతుంది. పర్మిషన్లు అనేవి మీరు ఇక్కడ అలో చేయండి. పర్మిషన్స్ అనేవి అలో చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. పే ఆన్ క్రెడిట్ కార్డ్ అని మనకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పే ఆన్ క్రెడిట్ కార్డ్ అని సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు కొంచెం వెయిట్ చేసినట్లయితే ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ ఆన్ కావడం అయితే జరుగుతుంది. ఇలా మూవ్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. హౌస్ రెంట్ ఇలాంటి చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ ఫీ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ ఆప్షన్లో మనకు 20% ఆఫ్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ అని కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ ఫీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ 5,000 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 5,000 అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత బెనిఫిషియరీ నేమ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మిస్టేక్ లేకుండా క్లియర్గా అయితే ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అన్ని ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని రావాలి. తర్వాత మీ బ్రాంచ్ ఏదైనా ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తో అయితే ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మొబైల్ నెంబర్ అయితే మీరు చూపిస్తుంటుంది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో అయితే ఇది ఆటోమేటిక్గా అయితే యాప్ అయితే లాగిన్ అయితే కావడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే మనకు ఫార్వర్డ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అని కనిపిస్తుంది. హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్లో మీరు క్యాష్ 50 అనేసి అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు క్యాష్ 15 ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత అప్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ కన్వీనియన్స్ ఫీ అనేది మనకు 40% వరకు అయితే సేవ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 40 రూపీస్ అయితే మనకు తగ్గడం అయితే జరుగుతుంది. ఈ కన్వీనియన్స్ ఫీ అనేది మనకు తగ్గేదానికి ఈ కూపన్ కోడ్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను 5,000 రూపాయలు తీసినట్లయితే నాకు ఆటోమేటిక్గా కన్వీనియన్స్ ఫీ అనేది ఎక్కువ అయితే పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్యాష్ 50 అనే ఆప్షన్ నేను ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల నాకు 40 రూపాయలు అనేది ఆటోమేటిక్గా నాకు తగ్గడం జరిగింది. కానీ నాకు 5,000 అయితే మనకు ఆటోమేటిక్గా అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ అనేది ఎంటర్ చేయాలి. కార్డ్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సివివి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కార్డు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 78 రూపీస్ అయితే కన్వీనియన్స్ ఫీ అయితే పడడం జరుగుతుంది. నార్మల్గా మీ ఇక్కడ పక్కన ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది. ఫోన్పేలో మనకు 158 రూపీస్ అయితే కన్వీనియన్స్ ఫీ అనేది పడుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ యాప్లో మనకు 156 రూపీస్ కన్వీనియన్స్ ఫీ అయితే ఉంది. ఈ కన్వీనియన్స్ ఫీలో మనకు ఇక్కడ క్యాష్ 50 అనే కూపన్ కూడా ఎంటర్ చేసినందుకు మనకు 78 రూపీస్ అయితే మనకు డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఇదే ఫోన్పేలో మీరు 5,000 అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు 156 రూపాయలు అని కన్వీనియన్స్ ఫీ అనేది పడుతుంది. కానీ ఈ యాప్లో మనకి ఏంటంటే ఇక్కడ మన కన్వీనియన్స్ ఫీ అనేది 78 రూపాయలు మాత్రమే పడడం జరుగుతుంది. ఈ 78 రూపాయలు కూడా మనకు వ్యాలెట్ లెక్క క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఆ క్యాష్ బ్యాక్ని మీరు నెక్స్ట్ టైం మీరు క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కన్వీనియన్స్ ఫీ కింద మనము ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి ప్రాసెసింగ్ పేమెంట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. మన క్రెడిట్ కార్డ్కి లింక్ అయినప్పుడు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు వచ్చినటువంటి ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్, నాకు ఈ విధంగా అయితే మెసేజ్ కూడా రావడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఈ విధంగా మనం క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు మనం ఈజీగా అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. మన అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకు వేరే యాప్స్లో మనకు చాలా వరకు అయితే మీకు అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏదైతే మనం అమౌంట్ పే చేసామో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏ అమౌంట్ అయితే మనం 78 రూపీస్ మనకి కన్వీనియన్స్ ఫీ అనేది పడింది కదా, ఈ కన్వీనియన్స్ ఫీ మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, విన్ ఫర్ 78 రూపీస్ క్యాష్ బ్యాక్. అంటే ఇప్పుడు మనకు 78 రూపీస్ మన క్రెడిట్ కార్డులో ఎక్స్ట్రాగా కట్ అయింది కన్వీనియన్స్ ఫీ కింద. కానీ మనకు ఆ 78 రూపీస్ అనేది మనకి ఆటోమేటిక్గా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు టోటల్గా మీకు కన్వీనియన్స్ ఫీ లేకుండా కేవలం 5,000 రూపాయలు మాత్రమే మన క్రెడిట్ కార్డులో అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు జీరో కన్వీనియన్స్ ఫీతో మనము ఈ విధంగా క్రెడిట్ కార్డు అనేది దీంట్లో మనము పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన క్యాష్ బ్యాక్ కూడా 78 రూపీస్ అయితే రావడం జరిగింది. అంటే మీరు పే చేసిన అమౌంట్లో ఏదైతే మీరు ఎక్స్ట్రాగా పే చేశారు కన్వీనియన్స్ ఫీ, ఆ కన్వీనియన్స్ ఫీ టోటల్గా మీకు రివర్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు 0% ఛార్జెస్తో మీరు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించి స్క్రాచ్ కార్డ్ వచ్చిందా లేదా వ్యాలెట్లో చూసుకోవాలి అంటే ఇక్కడ గో టు హోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ గో టు హోమ్ అనే ఆప్షన్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, యాప్ మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా, రివార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ టోటల్ క్యాష్ బ్యాక్ మనకి ఇక్కడ 78 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ 78 రూపీస్ని మనం నెక్స్ట్ టైం మనం ఏదైనా సరే అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి ఈ 78 రూపీస్ అనేది కన్వీనియన్స్ ఫీ అనేది యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్రెడిట్ కార్డ్ నుండి 5,000 రూపాయలు విత్డ్రా చేసాము. ఈ 5,000 రూపాయలకి మనకు 78 రూపీస్ ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఫీ పడింది. ఆ కన్వీనియన్స్ ఫీ మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను 5,000 రూపాయలు మళ్ళీ నేను బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఈ 78 రూపీస్ అనేది యూస్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు కరెక్ట్గా 5,000 మాత్రమే నా అకౌంట్లో అయితే డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వ్యూ హిస్టరీ చూసినట్లయితే మనకు ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇంకా పెండింగ్లో అయితే ఉంటుంది. ఈ పెండింగ్లో ఉన్నది ఎందుకంటే మనం నెక్స్ట్ టైం కార్డ్ అనేది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యి మీకు అమౌంట్ అనేది అక్కడ కన్వీనియన్స్ ఫీ అయితే జీరో అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని జీరో కన్వీనియన్స్ ఫీతో మీరు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుకి పేమెంట్ చేసుకునే దానికి చాలామంది కన్వీనియన్స్ ఫీ అనేది పే చేస్తుంటారు. ఈ యాప్ అనేది వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.